విశాఖ కేజీహెచ్ మార్చిరి దగ్గర ఉన్నాం. మనతో పాటు సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. ఇప్పటిదాకా మృతుల సంఖ్య ఏ విధంగా అంటే పోస్ట్ మార్టం ఏ విధంగా నిర్వహించారని ఆయనతో మాట తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటిదాకా పోస్ట్ మార్టం ఎంతవరకు వచ్చారు, ఎంతమంది మృతులు లోపలికి వచ్చి? మనకి 7 మృతులు వచ్చారండి. ఈ సంఘటన దురదృష్టకరమైంది. సో 7 మృతులు వచ్చారు. 7 మనం ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. ఇందులో 3 ఉమెన్ 4 మెన్ ఉన్నారు. సో ఇందులో 4 ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు, ఇంకొక 2 ఒకే ఊరికి చెందిన వాళ్ళు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు. ఒక ఆయన మాత్రం మనకు అర్లోవా నుంచి వచ్చిన వ్యక్తే. సో వైజాగ్ నుంచి మనకు 5, ఈస్ట్ గోదావరి నుంచి 2 మనకి మృతదేహాలు రావడం అనేది జరిగింది. ఈ పోస్ట్ మార్టం చేయడానికి అన్ని ప్రక్రియలు మేము రెడీగా ఉన్నాం. డాక్టర్ల నుంచి మేము రెడీగా ఉన్నాం. ఓన్లీ పోలీసుల నుంచి మనకి ఇంక్వెస్ట్ అయ్యి అది మాకు పేపర్ సబ్మిట్ చేసిన వెంటనే మేము పోస్ట్ మార్టం చేసి మీకు బాడీస్ని అప్పగించడానికి మేము మహాప్రస్థానం వెహికల్స్ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాం. మా సైడ్ నుంచి, హాస్పిటల్ సైడ్ నుంచి ఎవ్రీథింగ్ రెడీ. సో ఓన్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ రిక్వెషన్ ఫ్రమ్ ద పోలీస్ పీపుల్. సార్ విక్టిమ్స్ ఎంతమంది ఉన్నారు? క్షతగాత్రులు మనకి ఎంతమంది ఉన్నారు? క్షతగాత్రులు మనకు ఎవరు రాలేదు సార్. ఇంజూర్డ్ పీపుల్ ఎవరు రాలేదు. మన దగ్గరకు వచ్చింది ఓన్లీ 7 బాడీస్ని మాత్రమే మనకు పంపించారు. అది మనం చూసాం. బయట రాష్ట్రం వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఓన్లీ విశాఖపట్నం వాళ్ళేనా? అందరూ కూడా అందరూ 5 విశాఖపట్నం వాళ్ళు, 2 ఈస్ట్ గోదావరి నుంచి. ఇది మనం ఇటుపక్క చూడొచ్చు. వాళ్ళు బాధాతప్త హృదయాలతో వాళ్ళు ఉన్న విజువల్స్ కూడా మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా బాధపడుతున్న నేపథ్యం మనకి విశాఖపట్నంలో దాదాపుగా జరగడం ఇది మొదటిసారి. సింహాచలం పుణ్యక్షేత్రంలో ఇలాంటివి జరగడం అనేది ఇది మొదటిసారి మనం చూసుకోవచ్చు. దాదాపుగా అన్ని ప్రాంతాల వాళ్ళు అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి చెందిన 2, అలాగే విశాఖపట్నం చెందిన 5 ఇందులో చనిపోవడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక ఈ విషాదానికి సంబంధించి అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది కానీ చెప్తున్నారు. 11:30కి వచ్చిన తర్వాత వీళ్ళందరూ బాధితులను పరామర్శిస్తారని చెప్తున్నారు. క్షతగాతులు అయితే మాత్రం విశాఖ కేజీహెచ్లో లేరు. విక్టిమ్ ఒక్కరు విమ్స్ హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు. వారి పరిస్థితి అయితే కనుక మెరుగ్గా ఉందని చెప్తున్నారు. వీరికి సంబంధించిన ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో అదంతా పూర్తి చేసిన తర్వాత వాళ్ళ మృతదేహాన్ని తీసుకెళ్లి శ్మశానంలో ఎక్కడి నుంచి తరలిస్తారని చెప్తున్నారు. శ్మశానానికి అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇది బాధాకరమైన విషయమని జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.